అణచివేత అధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. మతపుటేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసినోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. 60 ఏళ్ల మన అణిచివేతపై తిరుగుబాటు సాగాలి. 60 ఏళ్ల మన అణిచివేతపై తిరుగుబాటు సాగాలి. అడుగు జీవులను ఒకటి చేసి మన బహుజన జెండెగరాలి. హాయ్ హలో, వెల్కమ్ టు G8 న్యూస్. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఉన్నాము. అయితే గత నెల 15వ తారీఖు దళితుల మీద రెడ్ల నుంచి తీవ్రమైనటువంటి అట్రాసిటీస్ జరిగాయి అని చెప్పేసి 18వ తారీఖు కేసు నమోదైనప్పటికీ కూడా రెడ్లకు పోలీస్ స్టేషన్ నుంచి స్టేషన్ బెయిల్ వచ్చిన తర్వాత దళితుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నార్థకం ఉత్పన్నమైంది. ఆ నేపథ్యంలో మరి ఎందుకు SC/ST అట్రాసిటీ చట్టాన్ని నీరు గారుస్తూ ఈరోజు ఎవరైతే అట్రాసిటీస్కి పాల్పడ్డారో వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి కొంతమంది నాయకులు ఇక్కడ ప్రశ్నించడానికి వచ్చారు. ముఖ్యంగా దళిత సంఘ నేతలు అలాగే రాజ్యాంగ రక్షణ దళ నాయకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీసులను ప్రశ్నించే బాధ్యతను తీసుకున్నారు. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే SC/ST అట్రాసిటీ చట్టాన్ని ఉల్లంఘించబడుతుందో అక్కడ ఉన్నటువంటి ఆ పౌరులకు, ఆ దళితులకు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్లకు చట్టపరంగా రావాల్సినటువంటి న్యాయం అందక చట్టపరంగా వాళ్లకు రక్షణగా ఉండాల్సినటువంటి అంశాలు తీసుకోబడకుండా వాళ్ళు ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీస్కి గురవుతారు. అంతేకాకుండా ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోకపోవటం వల్ల, అలాగే పోలీసులే దగ్గరుండి వాళ్ళని రక్షించడం అనేటటువంటి కారణం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులకు అదే సమాజంలో బ్రతకడానికి భయాందోళన కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే SC/ST అట్రాసిటీ చట్టం కింద నమోదైనటువంటి కేసులలో స్టేషన్ బెయిల్ అనేది ఇవ్వరు. మరి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఉండాల్సినటువంటి చట్టంలో FIR ఫైల్ చేశాక ఎందుకు మరి వాళ్ళకి బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది? ఇక్కడ దళితుల మీద జరిగినటువంటి అట్రాసిటీని ఎందుకు అంత లైట్ తీసుకున్నారు అనేటటువంటి మొత్తం కూడా ఈ కేసులో మనం నేపథ్యంగా మనం ఈరోజు చూడొచ్చు. అయితే వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని నారాయణగూడెం అనే గ్రామానికి చెందిన మాలపల్లిలోని మాలల మీద అదే ప్రాంతానికి చెందినటువంటి భూస్వామ్య రెడ్లు తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడటమే కాకుండా వాళ్ళని తన్నడము, వాళ్ళని అంటే అన్పార్లమెంటరీగా దూషించడము వంటివన్నీ చేశారు. పెద్ద ఎత్తున అక్కడ పెద్ద దాడి జరిగి దళితులకి దెబ్బలు తగలటం, దళితులు అక్కడ విక్టిమ్స్గా మారటం అనేది జరిగిన తర్వాత ఇది చిలికి గాలివానైనట్టుగా పెద్ద ఎత్తున ఈ దుమారం రేపిన తర్వాత ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్కి వచ్చింది. అయితే ఆ తర్వాత ఇక్కడ దళితులు విక్టిమ్స్ కాబట్టి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో రెడ్ల మీద నమోదైనటువంటి SC/ST అట్రాసిటీ చట్టానికి లోబడి తీసుకోవాల్సినటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటివి ఏవి కూడా తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు SP ఆఫీస్లో ఈరోజు అందరూ ఉన్నారు. అయితే మీరు ఇందాకనే రాజ్యాంగ రక్షణ దళ అలాగే కొంతమంది బాధితులు, కొంతమంది దళిత నేతలు కూడా ఇప్పుడే SPని కలవడానికి లోపలికి వెళ్ళారు. అక్కడ SP ఏమంటారు, ఈ కేసుకి సంబంధించి వాళ్ళు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు, మరి FIR బుక్ అయిన తర్వాత కూడా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం వంటివన్నీ ఇక్కడ SC/ST అట్రాసిటీ చట్టాన్ని వాళ్ళు దారుణంగా అతిక్రమించడం అనే దాని కింద మరి ఇంకా ఎవరికి ఇందులో శిక్షార్హంగా ఉన్నది అనేటటువంటి అంశాల మీద కూడా ఈరోజు నాయకులు మాట్లాడబోతున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మిగతా అంశాలన్నీ తెలుసుకుందాము. అలాగే బాధితులతో కూడా మాట్లాడి నిజానికి ఆ 15వ తారీఖు డిసెంబర్న ఏం జరిగింది అనేది కూలంకషంగా మనం మాట్లాడుకుందాం.
అణిచివేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం చినుకు చినుకులు ఒకటై కురిస్తే చడివానై పడుతుంది బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు మతపు టేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు